నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండవ విడతగా ఏకరూప దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అన్ని రకాల ఉచిత సౌకర్యాలు, ఉత్తమ బోధన. ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. విద్యార్థులు ఏకరూప దుస్తులను ధరించడం వల్ల విద్యార్థులందరూ సమానము అనే సమానత్వ భావన కలుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత విద్యావంతులు, సుశిక్షితులైన ఉపాధ్యాయులచే ఉత్తమ బోధన జరుగుతుందని, విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా విశాల దృక్పథంతో తయారవుతారని, అదే ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు అన్ని బట్టి పట్టే పుస్తకాలు పురుగుల్లాగా, బావిలో కప్పల్లాగా తయారై పెరిగి పెద్దయ్యాక సామాజిక స్పృహ లేకుండా కేవలం తను, తన భార్య, తన పిల్లలు అనే సంకుచిత వ్యాపారాత్మక ధోరణి కలిగి ఉంటారని, అంతేకాకుండా ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా వసూలు చేసి పీల్చి పిప్పి చేస్తారని, అందువలన ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 12/7/2024 నాడు నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఈ విద్యా సంవత్సరంలో రెండవ విడతగా ఏకరూప దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ, అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం, మధ్యాహ్నం భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉన్నత తరగతులలో నోటు పుస్తకాలు కూడా ఉచిత ఏకరూప దుస్తులు, అంతేకాకుండా ప్రతి పాఠశాలలో మెరుగైన విధానంలో ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతుందని, అంతేకాకుండా మన తెలంగాణ నూతన ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలు అనే నూతన స్కీమ్ ద్వారా అన్ని పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ కేటాయించి సౌకర్యాలు రూపొందిస్తున్నదని, అందుకే ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని ఆచార్య డాక్టర్ మద్దెల అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్తో పాటు సహ ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్, వంట ఏజెన్సీ వారు రజత, లావణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.